నమస్తే. నేను మీ గ్రామ వాస్తవుడిని, పాలకూరు అశోక్ కుమార్ని. మన గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులకి ఒక కళ ఉంది. ఏంటా కళ అంటే, ఒకటి బొడ్రాయి ప్రతిష్ట. ఈ బొడ్రాయి ప్రతి విలేజ్లో నిర్మించారు, పండుగలు చేసుకున్నారు. మన ఊర్లో మాత్రం 10 ఏళ్లుగా ఉన్నటువంటి పాలకులు ఎవరు పట్టించుకోలేదు. బొడ్రాయి గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఇవాళ జనగం పాపయ్య లాంటి బావగారు లాంటి వాళ్ళకి అదొక కళ. బొడ్రాయి గురించే గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలని కూడా వాళ్ళు విష ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాల. కాబట్టి వాళ్ళ జనగం పాపయ్య బావగారికి హామీ ఇస్తున్నా, మనం గెలిచిన మరుక్షణమే గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట, బొడ్రాయి విగ్రహాన్ని మనం నిర్మించబోతున్నాం. మీ కళని సాకారం చేయబోతూ ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ గ్రామం అంటే ఏ గ్రామంలోనైనా మొట్టమొదటిసారిగా ఉండాల్సింది ఏంటంటే బొడ్రాయి లేకుండా ఏ గ్రామం కూడా నిర్మించబడదు. అంటే బొడ్రాయి అనేది చాలా ప్రతిష్టవంతమైనది. ఆ బొడ్రాయి నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకుందాం. మేము ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే గ్రామంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ మేమే మా సొంత నీళ్ళతో కట్టాలనుకున్నాం, కానీ ఏకగ్రీవానికి మన వాళ్ళు సహకరించలేదు. పైగా 10 ఏళ్ల కాలంలో ఏమి నిర్మించలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే, బొడ్రాయి ప్రతిష్టకి ₹1,00,000 విరాళాన్ని ఎన్నికల సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం కాటమయ్య పండుగ చేశారు, గుళ్ళు నిర్మించారు. ఆ గుళ్ళ నిర్మాణంలో కూడా చాలామంది మనకి గౌడ్స్ పెద్దలందరూ కలిసి వాటి నిర్మాణం చేసుకున్నారు, పండుగ చేశారు. ఇక్కడ రేకులు లేచిపోయినాయి, ఆ దేవాలయాలని అనాథలుగా మారిపోయినాయి. ఇక్కడ ఆ దేవాలయ నిర్మాణము పునర్నిర్మాణం చేయాలా, వాటి పైకప్పు నిర్మించాలా, లేదా పక్కనే మరొక కొత్తగా టెంపుల్ని పక్కనే నిర్మించి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాటమయ్య పండుగను కూడా ఆ విగ్రహాలని ఉన్నటువంటి విగ్రహాలకి పైకప్పు నిర్మించి మళ్ళీ కాటమయ్య పండుగ నిర్మించే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. ఆ కాటమయ్య గుళ్ళ నిర్మాణాన్ని కూడా మా కుటుంబంకి వెళ్ళి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించడం జరుగుతుంది. కాటమయ్య పండుగని మనము నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క ఎండాకాలం తర్వాత మన కాటమయ్య పండుగను కూడా బ్రహ్మాండంగా చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ గుడి నిర్మాణాన్ని కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం. దానితో పాటుగా కనకదుర్గమ్మ టెంపుల్ కూడా అనాథగా మారిపోయింది. గుడి నిర్మాణం చేశారు కానీ విగ్రహం పెట్టలేకపోయారు. ఇవాళ ఆ గుడే మళ్ళా నెరలు వాసి పక్షుల నిలయంగా మనం పోయి చూస్తే మొత్తం కూడా చెత్త చెదారంతో నిండిపోయింది. ఇక్కడ కనకదుర్గమ్మ యొక్క ఆ విగ్రహాన్ని కూడా దాంట్లో పెట్టి ఒక బాధ్యత తీసుకుంటాం. మరొక అంశం, మన గ్రామంలో 2 కులాలు, ప్రధానమైన కులాలు 2, దాంతోపాటు యాదవులు అలాగే రెడ్డి వాళ్ళు ఉన్నారు. గౌడ్స్ అండ్ ఎస్సీ మాదిగ కులస్తులు ప్రధానంగా ఉన్నటువంటి కులాలుగా ఉన్నాయి. మిగతా యాదవులు కానీ రెడ్డీసు కానీ అలాగే మన ఏషబోయిన వాళ్ళు ఉన్నారు, మామిడి వాళ్ళు ఉన్నారు. గౌడ్స్లో గండిచెరు కానీ పాలకూరు కానీ తండు కానీ ఇవన్నీ మన కలిసికట్టుగా మనం కొట్లాడుతూ ఉన్నాం. దాంతోపాటు ఎస్సీలో మాల కులస్తులు కూడా ఉన్నారు. మా యొక్క ముత్యాలం విగ్రహాన్ని కూడా గుడిని కూడా నిర్మించాలని పైకి, అది కింద పోయింది పైకి పెట్టాలంటున్నారు. దాంతోపాటుగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి, ఎందుకంటే బీసీ కాలనీలో మన పాలకూరి స్వామి ముందుగాల భుజం పైన వేసుకొని ఆయన ముత్యాలమ్మ గుడిని గౌడ్స్ కులస్తులు అందరి నేపథ్యంలో నిర్మించారు. మేమేమంటున్నామంటే ఎస్సీ బీసీ అనే తేడా లేకుండా అందరం కలిసి ఆ ముత్యాలమ్మ గుడిని వాడుకోవచ్చు. కానీ మన ఎస్సీ కులంలో ఉన్నటువంటి పెద్దలు ఏమంటారంటే, మా గుడి మాకే ఉండాలంటారు. కాబట్టి ముత్యాలమ్మ గుడికి కూడా మరొక ₹1,00,000 మా పాలకూరి వారి కుటుంబం నుంచి విరాళంగా మేము ఖచ్చితంగా ఇస్తాము. దాంతోపాటుగా ఊరు మధ్యలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి దాదాపుగా 90% పూర్తయింది. ఒక 10% మాత్రమే మిగిలింది. ఆ మిగిలిన నిర్మాణానికి అయ్యే ఖర్చును మొత్తం కూడా మేము భరిస్తాం. నిన్న మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి గారు కూడా ₹50,000 ఎల్లమ్మ గుడికి ఇస్తామని చెప్పేసి మొన్న ర్యాలీ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఆయన ₹50,000, మిగిలిన ఖర్చులు మొత్తం కూడా మేము పెట్టుకొని
ఆ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణం పూర్తి చేసి కలర్లు వేసి మన యొక్క మాదిగ అంటే సారీ అట్లా అనుకోవద్దు, కాబట్టి కాలనీలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడిని మేము మాదిగ కులస్తులందరికీ హామీ ఇస్తూ ఉన్నాం, పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇలా ఎన్నికల వేళ హామీ ఇవ్వడం కాదు, నిర్మాణం పూర్తి చేసి బాధ్యత తీసుకుంటాం, ఊరు అభివృద్ధి చేస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒకటి బొడ్రాయి, రెండోది కాటమయ్య గుడి, మూడోది కనకదుర్గమ్మ గుడి, నాలుగోది ముత్యాలమ్మ గుడి, ఐదోది ఎల్లమ్మ గుడి. దానితో పాటుగా మన గ్రామంలో ఉన్నటువంటి మాల కులస్తులకు కూడా మా గుడి చిన్నగా కిందికి పోయింది, దాన్ని పైకి లేపాలని చెప్పేసి నిన్న మాకు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాదవులు కూడా మాకు గంగదేవం పండుగ చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా ఎక్కడ నిర్మించుకుంటే ఆ గుడి నిర్మించే ఒక బాధ్యత కూడా విరాళాల సహాయంతో నిర్మించడానికి మేము గ్రామ పంచాయతీ తరపున కూడా సహకరించి ఆ గుళ్ళ నిర్మాణానికి, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు మన పండుగలు కాబట్టి ఆ పండుగలన్నీ పూర్తి చేసుకుందాం. అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండే విధంగా గ్రామాన్ని తయారు చేసుకుందామని మేము స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ధి కోసమే వస్తున్నాం, అధికారం కోసం రావడం లేదు, గ్రామంలో నిధుల కోసం రావడం లేదు, గ్రామంలో కమిషన్ల కోసం రావడం లేదు. ఈ ఊళ్ళో పుట్టినందుకు ఆ ఊరి యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం, కన్న తల్లి యొక్క రుణం తీర్చుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకొని గ్రామంలోని యువకులంతా పెద్దలంతా ఒక్కసారి మాకు మార్పుని చూపిస్తాం, మార్పు కోరుకోండి. ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారు, గెలిపించారు, మార్పు జరగలేదు, మాకు అవకాశం ఇవ్వండి, మేము మార్చి చూపిస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అన్ని గుళ్ళ నిర్మాణం చేసుకొని మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన యొక్క 2వ నెంబర్ కత్తెర గుర్తు పైన విజయలక్ష్మి గారిని గెలిపించి ఆశీర్వదించి సంపూర్ణమైన విజయం వచ్చే విధంగా, భారీ మెజార్టీ వచ్చే విధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. కాబట్టి మీ అమూల్యమైన ప్రజాస్వామ్యబద్ధమైన ఓటు వేయండి, గెలిపించండి. మేము అదేవిధంగా గ్రామానికి మిచ్చిన హామీల ప్రకారం కట్టుబడి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.